ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి మాత్రం ఒక కొత్త అందాలు తేవడంలో కూటమి ప్రభుత్వం పాత్ర ఎంతైనా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ చారిత్రాత్మక దేవాలయానికి మాత్రం ఏదైతే వారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు ఈరోజు భక్తులను ఆకర్షించడంతో పాటు ఆ స్వామివారి నిజరూప దర్శనం చూసే అదృష్ట భాగ్యాన్ని కలిగించేందుకు చేసినటువంటి చర్యలు మిన్నంటుతున్నాయి. 6 నెలల క్రితం జరిగినట్టు స్వామివారి జయంతి ఉత్సవాల నేపథ్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వేడుకలను మాత్రం ప్రపంచానికి చాటే ఘనతను ఆర్జించింది అనడంలో ఎటువంటి అచ్చలేదు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ పనులు జరుగుతున్న తీరి మాత్రం భక్తులను కించంత మనస్తాపానికి గురి చేస్తుంది. 6 నెలలు కావస్తున్న స్వామివారి ఆలయానికి ఏదైతే అభివృద్ధి కార్యక్రమం పనులు ఉన్నాయో ఆ పనుల్లో జాప్యం భక్తులను మాత్రం ఆలోచింపచేసే పరిణామం. ప్రస్తుతం చూస్తే కనుక ఈ గాలి గోపురం చూసే అదృష్టం భక్తులకు కలిగింది. ఎందుకంటే రథసప్తమి వేడుకల సందర్భంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం అంగట్లో ఉన్నటువంటి ఈ వ్యాపార సముదాయాలన్నింటినీ కూడాను తొలగించి ఇక్కడ మాత్రం భక్తులకు అంటే ఏదైతే వారు ఈ దేవాలయంకి వచ్చి ఆ దేవాలయం తాలూకా శోభని అనులారా చూసి ఆనందించేటువంటి పరిణామాలు తీసుకొచ్చారు. కాకపోతే యుద్ధ ప్రాతిపదికన జరగాల్సినటువంటి ఈ పనులు మాత్రం నత్తనడక నడడం మాత్రం అందరూ కూడా మదన పడుతున్నారు. ప్రస్తుతం స్వామివారి గాలి గోపురం అంగట్లో ఉన్నటువంటి కట్టడాలను తొలగించినటువంటి ప్రభుత్వం ఆ ఆలయం 4 పక్కల ఉన్నటువంటి ఏవైతే ఈ ప్రాంగణంలో మాడవీధులు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలి. ఈ తొలగించిన క్రమంలో ప్రసాదం స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు ఈరోజు వస్తాయని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తీసుకున్నట్టు సాహసోపేత నిర్ణయాలు ఈరోజు మాత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఖ్యాతిని మాత్రం ప్రపంచానికి ఇనుముడి చేసేందుకు దోహదపడింది అనడంలో ఎటువంటి శక్తి లేదు. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగా ఆలయం. ఇటువంటి ఆలయంలో ఈరోజు ఆ స్వామివారి దేవాలయం చూడడానికి వచ్చిన వారందరూ కూడాను ఆ స్వామివారి తాలూ గాలి గోపురం చూసి అదృష్ట భాగ్యం ఉండేదే. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయానికి అద్భుతంగా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడాను గాలి గోపురం చూసి అదృష్టం ఉండేది కాదు. ఈ దేవాలయం ప్రాంగణం చుట్టూ కూడాను మార్కెట్ వాడిగా ఉండేది. భక్తులు కూడా రక్తికి వచ్చేటప్పుడు చాలా విరకాటంగా ఉండేది. కానీ ఈసారి ఈ కూటమి ప్రభుత్వం రాగానే చరిత్రాత్మక నిర్ణయంతో పాటుగా గాలి గోపురం చూసుకున్న అదృష్టం వచ్చింది. భక్తులు కూడాను చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడాను భగవంతుడు చూసి గాలి గోపురం చుట్టూరు కూడా నిలబడి 5 నిమిషాలు 10 నిమిషాల యొక్క భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకుంటూ వెళ్ళే అవకాశాన్ని కూటమి ప్రభుత్వము అద్భుతంగా ఈ శ్రీకాకుళం జిల్లాకి కల్పించడము మేము భక్తుడిగా గర్వపడుతూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కనుక ఏదైతే స్వామివారి ప్రతిష్ఠ ఇనుమడింప చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం స్థానిక మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడాను అంగట్లో ఉన్న వ్యాపార సముదాయాన్ని యుద్ధ ప్రాతిపదికను తొలగించి ఆ స్వామివారి దేవాలయానికి మాత్రం ఒక కొత్త అందాలను తెచ్చారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతిశయోక్తి లేదండి. చాలా అద్భుతమైన కార్యక్రమం చేశారు. ఈ శ్రీకాకుళం జిల్లా అనగానే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయము. ఈ దేవాలయం కేంద్రంగా సూర్య భగవాన్ ప్రపంచనంతా వెలుతునిచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలోన కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడాను అద్భుతమైన శాసన నిర్ణయం తీసుకొచ్చి భక్తులందరూ కూడా మంచి అవకాశాన్ని సదుపాయాలు కల్పించారనే దాంట్లో అతిశయోక్తి ఏమి లేదని. ఇదంతా ఆరంభ సూరత్వం లాగే కనిపిస్తుంది. 6 నెలలకు కావస్తా ఉంది. అయినా కూడాను అభివృద్ధి పనులు చేపట్టడంలో జాప్యం ఎందుకు అని భావించవచ్చు. కొన్ని పనులు ఓన్లీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కేంద్రంగా రథసప్తమి సందర్భంగానే కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. రథసప్తమి అయిన తర్వాత కూడాను కొన్ని పనులు నత్తనడక జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారి వారిని స్పందించి ప్రభుత్వం కూడా స్పందించి భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తారని ఈ శ్రీకాకుళం జిల్లానే సూర్యభగవాన్ స్వామి యొక్క కీర్తి ప్రతిష్టాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. దీని ద్వారా మరి ఒక బలమైన సంకేతం తెలియవలసిందిగా ఇందు మూలంగా భక్తులకు కోరుకుంటున్నాను. ఆలయ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు నిధులు లేమి ఆ ఆలయానికి వెంటాడుతున్నటువంటి పరిణామాలు నత్తనడక సాగుతున్న ఈ అభివృద్ధి పనులే కారణం అనుకోవచ్చు. అభివృద్ధి పనులే కారణం అనుకోవచ్చు. అభివృద్ధి జరిగినట్లుగా నిధులు కూడా పుష్కలంగా వస్తాయి. అభివృద్ధి విషయంలో జాప్యం చేయించినట్లుగా నిధులు కూడా కొరత ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి పనులు చొరవ తీసుకొని ముందుగా చేస్తారని భక్తుడిగా కోరుకుంటున్నాను.
చూస్తే కనుక రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఆలయానికి మాత్రం ఒక కొత్త అందాలను తెచ్చేందుకు సాహసోపేత నిర్ణయాలు మాత్రం ఈరోజు ఎంతకన్నా దోహదపడ్డాయి. కాకపోతే ఆ పనుల జాప్యం మాత్రం ఈరోజు నిధులు కొరత ఆ స్వామివారికి వెంటాడుతుందన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రసాదం స్కీమ్ కింద వచ్చే నిధుల కోసమే తత్సారం జరుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ నిధులు ఇచ్చేందుకు ముందుకు రావట్లేదా, ఈ పరిణామాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నాయి. కాకపోతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఈరోజు మాత్రం భక్తులను ఆకర్షించుకునే విధంగా నిర్మాణాలు చేపట్టారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేందుకు చేసినటువంటి ఈ నిర్ణయం వెనుక అభివృద్ధి పనులు చకచకా జరిగి వచ్చే రథసప్తమి వేడుకలకి కొత్త అరసవెల్లిని మాత్రం చూసేందుకు వచ్చిన భక్తులందరూ కూడాను తన్మయం చెందే విధంగా ఆలయం రూపుదాల్చుకుంటుండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.